గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుండి రామకృష్ణ గారు పంపించారు. పూర్ణిమ తిథి నాడు పుట్టి వెంట్రుకలు తీయించవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. షోడశ సంస్కారాలు అని చెప్పేసి మనకు ఉన్నాయి. ఆ సంస్కారాల్లో పుట్టు వెంట్రుకలు అంటే పుట్టినప్పుడు వచ్చినటువంటి వెంట్రుకలు, ఆ వెంట్రుకలను తీసేటువంటి విధి విధానంలో కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తీసేటప్పుడు మాత్రం ఎటువంటి నక్షత్రంతో కానీ మంచి రోజుతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే ఆయన అహంకారాన్ని తొలగించడానికి ప్రతి వాళ్ళు కూడాను నా దగ్గరకు వచ్చి వెంట్రుకలు సమర్పించవలసింది అనేటువంటి విశేషాన్ని మనకు ప్రసాదించాడు. కాబట్టి అంటే నేను సృష్టించిన ఈ జగత్తులో మానవుడు అహంకారపూరితుడై అనేక పాపాలు చేస్తున్నాడు. ఆ పాపాలన్నీ తొలగించడానికి నాకు కనుక ఎవరైతే తలనీలాలు సమర్పిస్తారో వారి అహంకారం అంతా తొలగిపోతుంది నాయనా అని చెప్పేసి స్వామివారు ఉద్బోధించారు. ఈ పుట్టెంట్రుకలు కనుక కొన్ని దేవాలయాల్లో కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కానీ, సాంబశివుని ఆలయాల్లో కానీ, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాల్లో కానీ అలా సమర్పించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. మొక్కుబడుల పేరుతో కూడా కొంతమంది మా అబ్బాయి పుట్టగానే పుట్టింట్రుకలు అక్కడే ఇస్తాం స్వామి, మా వాడికి బాగా ఆరోగ్యం ఐశ్వర్యం వచ్చేది చూడు అని కూడా దండం పెట్టుకుంటారు. అయితే ఈ వెంట్రుకలు తీసేటువంటి విధానంలో సంవత్సరం దాటకూడదు అని చెప్పేసి ఒక సంప్రదాయం. సంవత్సరం లోపలే మంచి రోజు చూసి మనం పుట్టెంట్రుకలు తీసేటువంటి ప్రక్రియ విధి విధానాన్ని అవలంబించాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది అన్నప్రాసన అని చెప్పేసి పిల్లలకి చేస్తారు. 6 నెలల 6వ రోజు పుట్టిన తర్వాత 6వ నెల 6వ రోజుగా చూసి మంచి లేదు చెడు లేదు, నక్షత్రంతో కూడా పని లేదు. ఆ రోజు ఏదైతే 6వ రోజు అయిందో 6వ నెల 6వ రోజు అప్పుడే పుట్టెంట్రుకలు తీయటం, అప్పుడే అన్నప్రాసన వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకి చాలా చక్కటి యోగవంతమైన ప్రక్రియ. ఆ వెంట్రుకలు కనుక తీసినట్లయితే తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆ పాపభూయిష్టమైనటువంటి కర్మరీత్యా వచ్చినటువంటి పాపకర్మలు పూర్వజన్మ సుకృతిరీత్యా ఉన్నవన్నీ కూడా పటాపంచలైపోయి మళ్ళీ ఈ జన్మలో ఇతను చేసేటువంటి ప్రక్రియ భగవంతుడు నోటు చేసుకోవడానికి వీలుగా అన్నమాట. ఇది పుట్టి వెంట్రుకలు తీయటం వెనకాల పరమార్థం అది.